హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను నా కిచెన్లో ఎంతో టేస్టీగా సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా ఎప్పుడు చేసేలా కాదు, కొత్త వెరైటీగా చేస్తున్నాను. నేను దీనికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని బాగా శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసుకొని వాటర్ పోసి ఉడికిస్తున్నానండి. 3 విజిల్స్ వేసి ఉడికిస్తే సరిపోతుంది, అలా మెత్తగా ఉడికిపోతుంది. అలాగే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని కూడా వాటర్ పోసి నానబెట్టానండి. తర్వాత మనం ఇది నానాక పులుసు తీసుకుందాం. ఇప్పుడు మనం సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు పోపు వేసుకోవాలండి. దీనికోసం నేను స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ ఆవాలు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసాను. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసాను. ఈ పోపు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత అండి మనం మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం ఇందులోనే వేసేస్తాం. మనం ఈ సాంబార్ యొక్క స్పెషల్ ఏంటంటే మనం పోపులోనే వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా వేయించుకుంటామండి. ఇప్పుడు ఈ పోపు వేగింది కదా, నేను ఇందులో 4 to 5 పచ్చిమిరపకాయలు ఇలాగా 2 ముక్కలుగా చేసుకొని వేస్తున్నాను. ఈ పోపు అంతా బాగా వేగుతుంది కదండి. ఇప్పుడు ఇందులోనే నేను ఈ ములక్కాడ ముక్కలు ముందే కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఈ పోపులోనే. అలాగే ఆనపకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. 1 కప్పు ఆనపకాయ ముక్కలు తీసుకున్నాను. అలాగే కొన్ని క్యారెట్ కూడా ఇలాగా పీసెస్గా కట్ చేసుకుని ఇవి కూడా వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం గట్టిగా ఉంటాయి కదండి, ఇవి కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కదా, అందుకని వీటిని ముందుగానే వేసేస్తున్నాను నేను. ఇవి వేసిన తర్వాత అండి మనం దీనికి సరిపడా సాల్ట్ వేసేస్తే ఇవి కొంచెం తొందరగా మగ్గుతాయండి. అందుకని నేను సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను నేను. అలాగే సాల్ట్ వేసిన తర్వాత దీంట్లోనే మనము పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక 1 స్పూన్ కారం కూడా వేసేస్తే ఈ ముక్కలన్నిటికీ కూడా మనకి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయండి. ఇవన్నీ వేసుకున్నాక మనం బాగా కలిపేసుకొని పోపులోని ఇదంతా ఆయిల్లో మగ్గుతున్నాయి కదండి, ఇవి చాలా బాగుంటాయి. మనం 5 to 10 మినిట్స్ పాటు వీటిని ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే అండి మనకి ముక్కలు మెత్తబడిపోతాయి. ఆ తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం మనం ఇందులో. చూడండి, ఒక 10 మినిట్స్ పాటు నేను ఇలా మూత పెట్టి మగ్గించుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా మట్టుకు మగ్గిపోయినట్టే. ఆ తర్వాత నేను ఇందులో కొంచెం సాఫ్ట్గా ఉండే వెజిటేబుల్స్ అంటే వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసుకున్నాను. అలాగే ఒక టమాటో కూడా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేస్తున్నాను. అలాగే నేను ఒక ఆనియన్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఇవి కూడా ఒకసారి బాగా కలిపి మనం మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయిందండి. చూడండి, మొత్తం ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది పులుసు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకునండి. ఇదంతా బాగా బాయిల్ అవ్వాలండి. ఎక్కువ మరిగిన తర్వాత మనం మళ్ళీ ఇందులో ముందు నానబెట్టుకొని మనం బాయిల్ చేసుకున్నాం కదా కందిపప్పు, 3 విజిల్స్ వేసుకొని ఆ కందిపప్పు కూడా ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా మనం మరగనిద్దాం. చూడండి, మరుగుతుంది కదా. ఇప్పుడు ఇలాగా కందిపప్పు కూడా ఇందులో వేసేద్దాం. ఈ కందిపప్పు ఇదంతా వేసిన తర్వాత మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మనకు కావాల్సినంతగా చూసుకొని వాటర్ కూడా వేసుకున్నాక బాగా ఒకసారి ఒక మరుగు వచ్చిన తర్వాత అండి ఇందులో మనం సాంబార్ పొడి వేసుకోవాల్సి ఉంటుంది. ఇది మరుగుతుంది కదా, నేను 3 టేబుల్ స్పూన్స్ సాంబార్ పొడి వేసాను ఇందులోను. నేను ఒకసారి మీకు మసాలాలు, సాంబార్ పొడి ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేస్తాను, అందులో తప్పకుండా చూడండి. ఇలా సాంబార్ పొడి కూడా వేసుకున్నాక ఒకసారి మనం ఒక 2-3 నిమిషాలు కొద్దిగా ఒక మరుగు వచ్చేదాకా మరగనిచ్చుకోవాలి, బాగా కలుపుకొని. ఇదంతా బాగా మరిగిన తర్వాత అండి నేను 1 స్పూన్ బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. అంటే లైట్గా తీపి వస్తుంది అనమాట. పులుపు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే తీపి కూడా చాలా బాగుంటుంది కదా.
మనము బెల్లం వేసిన తర్వాత ఇంకా అన్నీ వేసేసినట్టే, దీనికి ఇంకేమీ వేయాల్సిన అవసరం ఉండదు. మనం కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకునండి, ఎంత సరిపోతుందో అంత. దాంట్లోనే ఇంకా మనం ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఈ సాంబార్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో నేను కొత్తిమీర వేస్తున్నాను కదా, అలా మీకు కావాల్సినంత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకునండి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ సాంబార్ మనకి రైస్లోకి బాగుంటుంది, అలాగే బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది. ఇందులోకైనా చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఇందులో ముక్కలన్నీ కూడా మనము పోపులోనే మగ్గించాం కదండి, అందువల్ల పులుసులో ఉడికినాయి, మళ్ళీ మనం పప్పు వేసాక ఉడికినాయి కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయండి. ఎప్పుడు చేసే రెగ్యులర్ సాంబార్ కాకుండా ఇది చాలా వెరైటీగా ఉంటుంది, అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా చేసుకొని అందరూ ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.